ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వార్ ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ చాలా దేశాలపై పడడమే దీనికి కారణం. ఇరాన్పై అగ్రరాజ్యం ఎన్ని దాడులు చేసినప్పటికీ ఆ దేశం మాత్రం ఇంకా లొంగడం లేదు. చివరకు చమురు కేంద్రాలపై దాడులు చేసినా ఎక్కడా తగ్గడం లేదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ అంతటా దాడులు చేసినప్పటికీ ఆ దేశ తీరానికి సమీపంలోని ఓ చిన్న దీవిని టచ్ చేయకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పర్షియన్ గల్ఫ్లో ఒక చిన్న దీవే కర్గ్ ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దీవి చాలా చిన్నదే అయినప్పటికీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో మాత్రం చాలా కీలకమైంది. ఆ దేశానికి ప్రధాన చమురు ఎగుమతి టెర్మినల్గా ఉంది. 90% ఎగుమతులను నిర్వహిస్తోంది. అక్కడ లోడింగ్ టెర్మినల్ రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల చమురును హ్యాండిల్ చేస్తున్నాయి. 1960ల నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక సదుపాయాలను ఇప్పటికే లక్ష్యంగా చేసుకున్నాయి. పలు చమురు కేంద్రాలపై కూడా దాడులు చేస్తున్నాయి. కానీ కర్గును మాత్రం ముట్టుకోలేదు. ఈ దీవిపై దడి చేసినా, అంతరాయం కలిగించినా ఇరాన్ ఎగుమతి సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఇది హర్మోజ్ జలసంధికి అతి సమీపంలో ఉంటుంది. దీంతో ప్రపంచ చమురు ధరలు అమాంతం పెరగొచ్చని, ఇంధన ట్యాంకుల రాకపోకలకు అంతరాయం కలగడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. ట్రంప్, నెతన్యాహు ఇరాన్పై మూకుమ్మడి దాడి చేస్తున్నప్పటికీ ఆర్థికంగా చితికిపోయిన ఇరాన్ మాత్రం ఇప్పటిదాకా లొంగడం లేదు. ఈ యుద్ధంలో దూకుడుగా వ్యవహరిస్తూ అగ్రరాజ్యానికే సవాల్ విసురుతుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఈ కర్గుపై దాడి చేస్తే దాని పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చని యోచిస్తున్నట్టు భావిస్తున్నారు. కర్గుపై దాడి తర్వాత ఇరాన్ వెనక్కి తగ్గొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.